నల్గొండ జిల్లాలో ఓ రైతు ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. పంట అంటే కేవలం వరి, పత్తి మాత్రమే కాదంటున్న ఆయన పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, పశుపోషణలో కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఆహారపు అడవిని సృష్టించిన రైతు అంజిరెడ్డి విజయ్ గాథపై ప్రత్యేక కథనం. అన్నదాతలకు ప్రకృతి అనేక సవాళ్లను విసురుతోంది. అయితే అధిక వర్షపాతం లేదంటే లోటు, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కొన్నిసార్లు కొత్త బోర్లు వేయాల్సి వస్తోంది. ఎరువులు, పురుగు మందుల ఖర్చులు సైతం భారంగా మారుతున్నాయి. అయితే నల్గొండ జిల్లా అన్నెపర్తికి చెందిన రైతు ఏదుల అంజిరెడ్డి మాత్రం ప్రకృతిని నమ్ముకొని సాగు చేస్తున్నారు. ఆబ్కారీ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన తర్వాత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. 14 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తూ వర్షాభావం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా నష్టాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తున్నారు. ఎన్ని ఎల్నినోలు వచ్చినా తన సాగుపై ఎలాంటి ప్రభావం పడదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన 20 ఎకరాల్లో 15 ఎకరాలను పూర్తి స్థాయిలో ఫుడ్ ఫారెస్ట్ అంటే ఆహార అడవిగా తీర్చిదిద్దారు. ఒకే చోట 24 రకాల మామిడి, దేశీయ బొప్పాయి, పనస, బత్తాయి, గింజలు లేని నారింజ, సీతాఫలం, జామ, రామఫలం, లక్ష్మణ ఫలం, మునగ, టమాటా, వంకాయ, చిక్కుడు, బీరతో పాటు పూల మొక్కలను పెంచుతున్నారు. మిగిలిన 5 ఎకరాల్లో తక్కువ నీటితో సాగయ్యే నల్ల, ఎరుపు, బహురూపి వంటి వరి రకాలను సాగు చేస్తున్నారు. రైతు అనేవాడికి ఒకప్పుడు శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండేవాడు. అలాంటిది ఇవాళ రైతే అన్ని రకాల సర్వరోగాలకు మొదటి విక్టిమ్ ఎవరంటే రైతు అవుతున్నాడు. దానికి కారణాలు అన్వేషించినప్పుడు మనం చేసే వ్యవసాయ విధానాలని అర్థం కావటం వల్ల నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. నా కుటుంబానికి విషరహితమైనటువంటి ఆహారాన్ని అందచేయాలని, నా కుటుంబానికి, నా మిత్రులకు కూడా చక్కటి అమృత తుల్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పి, నా నేలను నేను బాగు చేసుకోవాలని చెప్పి, మన తాతలు ముత్తాతలు చేసినటువంటి సేంద్రియ వ్యవసాయం అని చెప్పి గుర్తించి, ఆనాడు ఈ రసాయనాలు లేవు అనేటటువంటి విషయాన్ని పునశ్చరణ చేసుకొని రసాయనాలు లేకుండా చక్కటి వ్యవసాయం చేయొచ్చు అనేటటువంటి ఒక సుభాష్ పాలేకర్ గారి మార్గ నిర్దేశకత్వం లోపల, విజయరామ్ గారు చూపించినటువంటి మార్గం లోపల ప్రయాణం చేయడానికి నిర్ణయించుకొని నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టడం జరిగింది. నల్గొండ శివారులో అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న 20 ఎకరాల భూమిని వాణిజ్యపరంగా అభివృద్ది చేస్తే కోట్ల రూపాయలు సంపాదించే అవకాశముంది. అయినా అంజిరెడ్డి మాత్రం ఆ భూమిని ఆహార అడవిగా మార్చడానికే ప్రాధాన్యమిచ్చారు. ఒక పంట ముగియగానే మరో పంట మొదలయ్యేలా సమగ్ర సాగు చేస్తున్నారు. తాను పండించే పంటలో సగం ఇంటి అవసరాలకు వినియోగిస్తే కొంత మార్కెట్కు విక్రయిస్తారు. మిగిలిన భాగాన్ని పక్షులు, వన్యప్రాణులు, మిత్ర కీటకాలు, వానపాములు, నేలలోని సూక్ష్మజీవుల కోసం వదిలేస్తున్నారు. దీనివల్ల జీవ వైవిధ్యం పరిరక్షించబడటంతో పాటు నేల సారవంతంగా ఉంటోందని అంజిరెడ్డి చెబుతున్నారు. మొత్తము 20 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సుసంపన్నం చేస్తూ ఒక దట్టమైన ఆహారపు అడవిగా నేను అభివృద్ధి చేశాను, ఇంకా చేస్తున్నాను. ఇది బిఫోర్ ఐ స్లీప్ మైల్స్ టు గో అనేటటువంటి నానుడి ప్రకారం నేను ఇంకా నా జీవన ప్రయాణం లోపల ఈ అడవిని అభివృద్ధి చేయడానికి ఇంకా ఎన్నో రకాల మొక్కలను ప్రతినిత్యము నాకు నేను ఎన్రిచ్ అవుతూ, నాకు నేను నా జ్ఞానాన్ని వ్యవసాయం చేయడంలో సుసంపన్నం చేసుకుంటూ నా నేలను అభివృద్ధి చేస్తున్నాను. మిత్రులకు కూడా దీన్ని పంచుతున్నాను. రసాయన ఎరువులు, పురుగు మందులకు అంజిరెడ్డి పూర్తిగా దూరంగా ఉంటారు. గోవులు, మేకలు, గొర్రెలు, కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, పుల్లటి మజ్జిగ, బెల్లం, పుట్టమన్నుతో తయారు చేసిన జీవామృతం, ఇతర సహజ ద్రవణాలనే వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన మేత నుంచి కోళ్ల దానా వరకు సాధ్యమైనంత వరకు తన పొలంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నారు. 20 ఎకరాల విస్తీర్ణానికి కేవలం 2 బోరుబావుల నుంచే బిందు, తుంపర సేద్యంతో నీటిని అందిస్తూ ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగిస్తున్నారు. ప్రకృతితో స్నేహం చేస్తే వ్యవసాయం నష్టాల బాట కాదు, లాభాల బాట అవుతుందని అంజిరెడ్డి నిరూపిస్తున్నారు. యూరియా కొరత లాంటి సమస్యలు కానీ, లేకపోతే ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్మే ఇబ్బందులు కానీ నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి మీరు స్పష్టంగా నేను మీకు నొక్కి ఒక్కానించి చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను యూరియా కోసం ఎప్పుడు క్యూలో నిలబడను. మరి ఎలా వ్యవసాయం చేస్తున్నామంటే అన్ని రకాలైనటువంటి వ్యవసాయం అనేటటువంటిది సమగ్ర సమీకృత సస్టైనబుల్ ఫార్మింగ్ అని చెప్తుంటాము. ఇందులో ఆవులున్నాయి, గేదెలున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, కోళ్ళున్నాయి,
ఇట్లా అన్ని రకాలైనటువంటి జీవ జంతుజాలంతో ఒక సమగ్ర సుస్థిర వ్యవసాయాన్ని నేను ఇక్కడ చేస్తున్నాను. నా యొక్క పంటలో ఏ పంట కూడా అమృతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని నేను ఇక్కడ పండిస్తున్నాను. ప్రతి చోట కూడా చీమలు, పుట్టలు, చెదలు, తూనీగలు, కందిరీగలు ఇట్లా ప్రతి ఇన్సెక్ట్ మిత్రకీటకాలు అన్నీ కూడా సాలెపురుగు లాంటివి కూడా మరి బాగా సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా వానపాములు అయితే నేను ఎక్కడ తవ్వి చూసినా కానీ గుప్పెడు పట్టుకునే అన్ని వానపాములను నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. ఈ మార్పు అంతా కూడా నేను ఎప్పుడైతే రసాయనాలు ఆపేశానో, రసాయనాలు ఎప్పుడైతే వేయటం మానేశానో అప్పటి నుంచే నా వ్యవసాయ క్షేత్రం బాగుపడ్డదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నా యొక్క వ్యవసాయ క్షేత్రంలోని పండ్లు ఇవన్నీ కూడా పక్షులు చుట్టూ ఒక 5-10 కిలోమీటర్ల విస్తృత పరిధి లోపల కూడా వాటి యొక్క డ్రాపింగ్స్ ద్వారా మరి మొక్కలను, అడవులను వ్యాప్తి చేస్తున్నాయని చెప్పి నేను సగర్వంగా చాలా ప్రౌడ్ఫుల్గా నేను చెప్పదలుచుకున్నాను. ప్రకృతిని జయించాలని కాదు, ప్రకృతితో కలిసి నడవాలని అంజిరెడ్డి చెబుతున్న సందేశం ప్రతి రైతుకు స్ఫూర్తినిస్తుంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, తగ్గుతున్న భూగర్భ జలాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య కూడా సమగ్ర సుస్థిర వ్యవసాయం ద్వారా స్థిరమైన ఆదాయం సాధించవచ్చని నిరూపిస్తున్నారు.